అర్థమయ్యే విధంగా చెప్పారు. నమస్కారం అండి, శుభోదయం అందరికీ. నమస్కారం. నిన్న లక్ష్మారెడ్డి గారు రూపాలంకారం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్పారు. ఈ రోజున దీపాలంకారం గురించి చెప్తారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్మారెడ్డి గారు తీసుకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. అసైన్మెంట్లో ఇచ్చిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్లో మొదటి క్వశ్చన్ అయినటువంటి రూపకాలంకారం నిన్న క్షుణ్ణంగా చూసుకున్నాము. తర్వాత ఈవేళ దీపకాలంకారము తుల్య యోగిత అలంకారంతో దానికి ఉన్న భేదాలు ఏమిటి అనేది చూద్దాము. మొదట దీపకాలంకారంతో మొదలెడదాం. కనిపిస్తోంది కదా? కనపడుతుందండి. ఓకే. ఇప్పుడు దీపము మనం గడప మీద పెట్టామనుకోండి. దీపం గడప మీద పెడితే దీపం యొక్క కాంతి గడప లోపల గడప బయట, అంటే గది లోపల గది బయట కూడా వెలుతురు పడుతుంది కదా. ఇది దీపకాలంకారం యొక్క ఎసెన్స్, అంతకంటే ఇంకేం లేదు ఇందులో. ప్రస్తుతానాం అప్రస్తుతానాం చ దీపకం. ఈ చ అనేది తుల్య యోగిత అలంకారం నుంచి వచ్చింది. అందులో చెప్పినవి కూడా ఇందులో ఉంటాయి అని చెప్పేసి దీపకం చెప్తోంది. ప్రస్తుతానాం అప్రస్తుతానాం అంటే ప్రస్తుత వస్తువులకు అప్రస్తుత వస్తువులకు సమాన ధర్మాభి సంబంధం వర్ణితమైతే అది దీపకాలంకారం. ప్రస్తుత వస్తువులు అంటే ఏమిటి? ప్రస్తుతమన్నా ప్రకృతమన్నా ప్రాకరణికమన్నా ఒకటే. ప్రస్తుతం అంటే కవి దేని గురించి డైరెక్ట్గా చెప్పదలుచుకున్నాడో అది ప్రస్తుతం. అప్రస్తుతం ఏంటి? దానికి సపోర్ట్గా కవి ఏదైతే ఇండైరెక్ట్గా చెప్తాడో అది అప్రస్తుతం. చ అని ఎందుకు వాడాడంటే, ఇంతకుముందు తుల్య యోగిత అలంకారం ఉంది, దానిలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా ఇందులో వాడాలి, అనువృత్తి అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ చ అని వాడాడు. చూద్దాం అది అవేమిటో. ఇప్పుడు చూడండి, తుల్య యోగిత దీపకం, ఈ రెండిట్లో కూడా అధికారం అంటే దానిలో ఉంటాయి, దీనిలో ఉంటాయి, అనువృత్తిగా ఉంటాయి. 3 అంశాలు ఉంటాయి. తుల్యయోగితలో ఉంటాయి, దీపకంలో ఉంటాయి. అధికారం అంటే ఇట్ కంటిన్యూస్ ఇన్ టు ది నెక్స్ట్ అలంకారం అనమాట. 3 అంశాలు అనువృత్తిగా వస్తాయి. ఒకటి ఏమిటంటే ఔపమ్య గమ్యం. ఔపమ్యము అంటే పోలిక, ఔపమ్యము అంటే సిమిలారిటీ, గమ్యము అంటే గమ్యమానం అవడం, అంటే తెలియచేయబడడం అని అర్థం. పోలికని తెలియచేస్తుంది ఇది. పదార్థగతం అన్నా కూడా, లేకపోతే ఏకవాక్యగతం అన్నా కూడా ఒకటే. ఒక వాక్యంలో 4 పదాలు ఉంటే ఒక వాక్యంలో ఆ క్రియాపదం ఏదో ఉంటుంది, క్రియ కానీ గుణం కానీ ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత సమాన ధర్మ సంబంధం. ఈ రెండిటికి, దేనికి? గది లోపల ఉన్నటువంటి ప్రకృతం కానీ అప్రకృతం కానీ, లేకపోతే ప్రస్తుతం కానీ అప్రస్తుతం కానీ, గది బయట ఉన్నటువంటి ప్రకృతం కానీ అప్రకృతం కానీ, రెండిటికి సమాన ధర్మం ఉంటుంది. ఈ ధర్మము అనేది మనం అంతకుముందు చదువుకున్నాము. ధర్మం అనేది 4 విధాలు. అది జాతి, గుణ, క్రియ, ద్రవ్యం అని ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ రెండిట్లో కూడా గుణము, క్రియ గురించి చెప్పారు. ఈ రెండింటికి తేడా చూద్దాం. తేడా చూసి ముందుకెళ్దాం. మళ్ళీ ఈ పేజీకి వద్దాం. రెండిట్లో కామనాలిటీ ఏమిటి? రెండిట్లో అనువృత్తి అయ్యేది ఏమిటి? ఔపమ్య గమ్యము అంటే పోలిక గమ్యమానం అవుతుంది. ఔపమ్యం అంటే పోలిక, సిమిలారిటీ. పదార్థగతము, ఏకవాక్యగతం. ఇది సమాన ధర్మ సంబంధం, సమానంగా ఉంటాయి ధర్మం రెండిట్లో కూడా. అంటే గది లోపల గది బయట కూడా ధర్మం సమానంగా ఉంటుంది. తేడా చూద్దాం. తుల్య యోగితలో
ఈ సమాన ధర్మం ఎలా ఉంటుందంటే 2 ప్రకృతుల మధ్య గాని, 2 అప్రకృతుల మధ్య గాని ఉంటుంది. ఇవి విడివిడిగా ఉంటాయి. ప్రకృతులు, అప్రకృతులు కలిసి ఉండవు. గది బయట ప్రకృతి ఉంటే, గది లోపల కూడా ప్రకృతి ఉంటుంది తుల్య యోగ్యతలో. అలాగే తుల్య యోగ్యతలో గది బయట అప్రకృతి ఉంటే, గది లోపల అప్రకృతి ఉంటుంది. ప్రకృతి గాని, ప్రస్తుతం 2 అర్థం ఒకటే. అయితే ప్రాకరణికమన్నా కూడా అది అర్థం. సో, లోపల ప్రకృతము, బయట ప్రకృతము ఉండి మధ్యలో దీపం పెడితే రెండిటికి సమాన ధర్మం. అంటే రెండిటికి సమానంగా వెలుతురు పడుతుంది. రెండిటికి సమాన ధర్మం ఉంటే అది తుల్య యోగ్యత అవుతుంది. అలాగే 2 అప్రకృతులు ఉండొచ్చు. ప్రకృతులు కాకుండా గది లోపల ఒక అప్రకృతం, గది బయట ఒక అప్రకృతం ఉంటే మధ్యలో దీపం పెడితే అది సమాన ధర్మం కలిగి ఉంటాయి ఆ 2. ఇక్కడ తుల్య యోగ్యతలు ఇలా ఉంటాయి. కానీ ఒకటి ప్రకృతము, ఒకటి అప్రకృతము కాకూడదు. తుల్య యోగ్యతలో గది లోపల, గది బయట 2 కూడా ప్రకృతులై ఉండాలి, అప్రకృతాలై ఉండాలి. కానీ ఒకటి ప్రకృతము, ఒకటి అప్రకృతం కాకూడదు. దీపకంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 2 కలిసి ఉండాలి. ప్రకృతము, అప్రకృతము కలిసి ఉండాలి. అంటే గది లోపల ప్రకృతం ఉంటే గది బయట అప్రకృతం ఉంటుంది. గది బయట ప్రకృతం ఉంటే గది లోపల అప్రకృతం. ప్రకృతము, అప్రకృతము కలిసి ఉంటాయి. తుల్య యోగ్యతలో కలిసి ఉండవు, విడివిడిగా ఉంటాయి. 2 ప్రకృతాల మధ్య లేదా 2 అప్రకృతాల మధ్య సమాన ధర్మం తుల్య యోగ్యత. దీపకంలో ఒక ప్రకృతి, ఒక అప్రకృతి ఈ రెండింటి మధ్య, లేకపోతే ఒక ప్రకృతి, ఒక అప్రకృతి ఈ రెండింటి మధ్య ఉంటుంది అన్నమాట. రెండింటికి కామన్ ఏమిటి? సమాన ధర్మం ఏమిటి? క్రియ కావచ్చు, గుణం కావచ్చు. దీపకంలో ఈ క్రియావాక్యం అనేది, క్రియ అనేది చెప్పాం కదా, సమాన ధర్మం ఏదైతే ఉందో అది క్రియ కావచ్చు, గుణం కావచ్చు. అది గనక వాక్యం మొదట్లో అంటే శ్లోకం యొక్క మొదట్లో చెబితే అది ఆది దీపకం అవుతుంది. వాక్యం మధ్యలో చెబితే అది మధ్య దీపకం అవుతుంది. వాక్యం చివరిలో చెబితే అది అంత దీపకం అవుతుంది. ఆది దీపకం అంటే ఈ క్రియ ఏదైతే ఒకటే క్రియ చెప్పబడుతుందో ప్రకృతానికి, అప్రకృతానికి, ఆ క్రియ వాక్యం మొదట్లో ఉంటే అది ఆది దీపకం, వాక్యం మధ్యలో ఉంటే అది మధ్య దీపకం, వాక్యం చివరిలో ఉంటే అది అంత దీపకం. ఈ వాక్యం మొదట, మధ్య, చివర అనేది శ్లోకానికి రిఫరెన్స్ ఇస్తున్నాడు అతను. 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాల్లో 4 పదాలకి మొట్టమొదట ఉంటే ఆది దీపకం, మధ్యలో ఉంటే మధ్య దీపకం, చివరిలో ఉంటే అంత దీపకం. ఇప్పుడు ఈ దీపకాలంకారంలో యువ అనేది వాడరు, కానీ పోలిక ఉంటుంది. మనకు ఉపమాలంకారంలో యువ అని వాడతాం. ముఖము చంద్రుని వలే ఉంది అంటాం, యువ అంటాం. అక్కడ పోలిక తీసుకొస్తాం. ఈ పోలికకి మనము దీపకాలంకారంలో యువ అనే ప్రయోగించం కాబట్టి ఏమవుతోంది, ఇది గమ్యమానం అవుతుంది. అంటే డైరెక్ట్గా అతను ముఖము చంద్రుని వలే ఉన్నది అని చెప్పడు అతను, చెప్పకుండా పోలిక తీసుకొస్తాడు. కాబట్టి ఏమవుతుంది, ఇది గమ్యమానం అవుతుంది, తెలుసుకోబడుతుంది. అది కొంత వ్యంగ్యంగా తెలుసుకోబడుతుంది, కానీ వాచ్యంగా చెప్పబడదు. అలాగే తుల్య యోగితాలంకారంలో ప్రకృతం కానీ, అప్రకృతం కానీ, ఇందాక అనుకున్నాను చూడండి, ప్రాకరణికత్వం, ప్రకృతమన్నా, ప్రస్తుతమన్నా, ప్రాకరణికత్వం అన్నా ఈ 3 ఒకటే, తేడా ఏం లేదు. సో మీకు ప్రకృతానికి సమాన ధర్మం కానీ, అప్రకృతానికి సమాన ధర్మం కానీ తుల్య యోగితలో ఉన్నప్పుడు ఈ పోలిక అనేది కవి యొక్క వివక్ష మీద ఆధారపడి ఉంటుంది. కవి చెప్పదలుచుకుంటే చెప్తాడు, లేకపోతే చెప్పడు. అది అతని వివక్ష మీద ఆధారపడి ఉంటుంది. అదే దీనిలోకి వచ్చేసరికి, దీపకాలంకారం వచ్చేసరికి అది వాస్తవిక మీద ఆధారపడి ఉంటుంది. ఉపమాన ఉపమేయ భావం ప్రకృతం, అప్రకృతం వీటి చేత ప్రభావితమైనది కావడం వలన ఒకటి కంటే ఎక్కువ సంఖ్య గల వస్తువులకు ఒకటే క్రియతో సంబంధం ఉండటం అనే ఔచిత్యం వల్ల ఈ అలంకారం పదార్థగతమని చెప్పడం జరిగింది. క్రియ మాత్రం ఒకటే ఉంటుంది, వస్తువులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. వస్తువులు అంటే ఈ ప్రకృత వస్తువులు కానీ, అప్రకృత వస్తువులు కానీ, క్రియ మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాము దీపకాలంకారంలోని ఉపమాన ఉపమేయ భావం పదార్థగతంగా ఉండగా 3 భేదాలు ఉన్నాయి. దీపకంలో 3 భేదాలు ఉన్నాయి. ఆదివాక్యగతం అయితేనేమో
ఆది దీపకం అవుతుంది, మధ్యవాక్యగతం మధ్యదీపకం, అంతవాక్యగతం అంతదీపకం అవుతుంది. ఈ 3 భేదాలు సిద్ధిస్తాయి. మొదటి దానికి ఉదాహరణ చూద్దాం. ఆది దీపకానికి ఉదాహరణ చూద్దాం. ఈ శ్లోకము రాజతే అనే శ్లోకము పేజ్ నంబర్ 168 చూడండి. పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర కాశీ గారు? ఉన్నాయి సార్. పేజ్ నెంబర్ 168 తీయండి. రాజతే అంటే ప్రకాశిస్తుంది, ఇది క్రియాపదం. వాక్యం మొదట్లో వచ్చింది చూడండి. రాజతే మిహిరేణ నభ రసేన కావ్యం స్మరేణ యవ్వనం అమృతేన ధునీధవ త్వయాచ నరనాథ భువనం ఇదం. ఇది శ్లోకం. దీని అర్థం ఏమిటి? ఓ రాజా, సూర్యునితో ఆకాశం ప్రకాశిస్తోంది. నభ అంటే ఆకాశం, మిహిరేణ అంటే మిహిరుడు సూర్యుడు. మిహిరేణ నభ, సూర్యునితో ఆకాశం ప్రకాశిస్తోంది, రసంతో కావ్యం ప్రకాశిస్తుంది, మన్మధునితో యవ్వనం ప్రకాశిస్తుంది, అమృతంతో సముద్రం ప్రకాశిస్తుంది, అదేవిధంగా ఈ భూమి నీతో ప్రకాశిస్తుంది. ఈ భూమి నీతో ప్రకాశిస్తుంది అనేది ఆయన ఉద్దేశం ఏమిటంటే గమ్యమానం. అంటే వ్యంగ్యంగా ఏం చెప్తున్నాడు? నీ చేత పాలింపబడడం వలననే ఈ భూమికి గొప్పతనం కలిగింది అని చెప్తున్నాడు. ఎందుకంటే వాటన్నిటికీ గొప్పతనం అక్కడ వచ్చింది కదా. ఎలాగా? సూర్యునికి గొప్పతనం ఉంది, సూర్యునికి ఉన్న గొప్పతనం వల్ల ఆకాశం ప్రకాశిస్తోంది, రసానికి ఉన్న గొప్పతనం వల్ల కావ్యం ప్రకాశిస్తోంది, మన్మధునికి ఉన్న గొప్పతనం వల్ల యవ్వనం ప్రకాశిస్తోంది, అమృతానికి ఉన్న గొప్పతనం వల్ల సముద్రం ప్రకాశిస్తోంది. ఆయన చెప్పదలుచుకుంది ఏమిటి? గమ్యమానం అంటే వ్యంగ్యంగా ఏం చెప్తున్నాడు? నీ చేత పాలింపబడడం వలనే ఈ భూమికి ఈ గొప్పతనం కలిగింది అతను చెప్పదలుచుకున్నాడు. దానికి పోలికి తీసుకొచ్చాడు, వీటన్నిటికీ పోలికి తీసుకొచ్చి గమ్యమానంతో చెప్పాడు. వాచ్యంగా ఏం చెప్పాడు? ఇదే విధంగా ఈ భూమి నీతో ప్రకాశిస్తుందని చెప్పాడు. కానీ భూమికి గొప్పతనం నీ వల్ల కలిగింది అంటాడు, నీ పాలింపబడడం వల్ల. అది వ్యంగ్యం, అది గమ్యమానం అవుతుంది. ఇక్కడ రాజు ప్రస్తుతం, రాజు కదా చెప్తున్నాడు. అతను చెప్పదలుచుకుంది ఏంటి? రాజు గురించి. కాబట్టి రాజు ప్రస్తుతము, దాన్నే ప్రకృతం అనొచ్చు, దాన్నే ప్రాకరణికం అనొచ్చు. మిగిలినవన్నీ అప్రస్తుతాలు, అప్రకృతాలు, అప్రాకరణికాలు. ఏమిటి అప్రస్తుతాలు? చూడండి. సూర్యుడు అప్రస్తుతం, రసం అప్రస్తుతం, మన్మధుడు అప్రస్తుతం, అమృతం అప్రస్తుతం. కానీ అతను చెప్పదలుచుకుంది ఏమిటి? డైరెక్ట్గా చెప్తున్నది రాజు గురించి. రాజు ప్రకృతం, రాజు గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది రాజు ప్రకృతమైంది. మిగిలినవన్నీ కూడా అప్రకృతాలైనవి. ఇప్పుడు చూడండి, ప్రకృతానికి అప్రకృతానికి సమానమైనటువంటి క్రియాపదం రాజతే. రాజతే అంటే ప్రకాశిస్తుంది. ఈ అన్నిటికీ కూడా ఒక గది లోపల ప్రకృతం రాజు ఉన్నాడు, గది బయట 4 అప్రకృతాలు ఉన్నాయి. గది గుమ్మం మధ్యం పైన గడప మీద రాజతే అనే క్రియ ఉంది. ఈ రాజతే అనే క్రియ ప్రకృతమైనటువంటి రాజుకి, గది లోపల ఉన్న రాజుకి, గది బయట ఉన్నటువంటి ఈ 4 అప్రకృతాలకి సమాన ధర్మంగా ఉంది. కాబట్టి రాజతే అనే సమాన ధర్మమైన క్రియాపదం వాక్య ప్రారంభంలో లేదా మొదటి వాక్యంలో, ప్రారంభంలో అయినా ఉండొచ్చు, మొదటి వాక్యంలో అయినా ఉండొచ్చు, ఉంటే అది ఆది దీపకం అవుతుంది. రెండవ భేదం మధ్య దీపకం. అంటే ఈ సమాన ధర్మం వాక్యం మధ్యలో ఉండాలి, ఉంటే అది మధ్య దీపకం అవుతుంది. ఉదాహరణకి ఒక శ్లోకం ఇచ్చాడు. ఇది సంయార కాదండి, సంచార కరెక్ట్ చేసుకోండి, నేను తప్పు రాశాను అక్కడ. సంచార పేజ్ నెంబర్ 168 అండి. అదే పేజీలో కింద ఉంది చూడండి. సంచార పూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవ రాగ తామ్రా ప్రభా పతంగస్య మునేశ్చ ధేను. ఇది శ్లోకం. దీని అర్థం ఏమిటి?
దిలీప మహారాజు చేత సేవించబడినటువంటి నందిని ధేను ఉంది. ఈ నందిని కామధేను ఉంది కదా, అదేం చేస్తుంది? సాయంకాలం సమయంలో అడవి నుంచి వశిష్ఠ ఆశ్రమానికి వస్తోంది. ఈ గోవు ఎలా ఉందో అనేది వర్ణిస్తున్నాడు, కవి వర్ణిస్తున్నాడు. గోవు ఎలా ఉందిట? గోవు చిగురుటాకులాగా ఉంది, చిగురుటాకులాగా ఉంది, ఎర్రగా ఉంది, చిగురుటాకులాగా ఎర్రగా ఉంది. తన పాదస్పర్శతో తాను తిరిగిన ప్రదేశాలను పవిత్రం చేయగల శక్తి దానికి ఉంది. అది ఎక్కడెక్కడైతే తిరుగుతుందో, ఏ ప్రదేశాలు అయితే తిరుగుతుందో ఆ ప్రదేశాలను అది పవిత్రం చేసే శక్తి దానికి ఉంది. అలాగే సాయంకాలపు సూర్యకాంతి కూడా ఎర్రగా ఉంటుంది. ఈ సూర్యుడు ఏం చేస్తాడు? సాయంకాలం సూర్యుడు కూడా తను చోకిన చోటు అన్నిటి కూడా పవిత్రం చేస్తాడు. పవిత్రం అంటే సూక్ష్మ క్రిమి రహితం చేస్తాడు. అట్లా సమాన ధర్మం కలిసి వీరిద్దరూ తమ తమ నెలవులకు బయలుదేరారు. ధేనువు వశిష్ఠాశ్రమానికి వెళ్తుంది, అడవి నుంచి ఇంటికి వెళ్తోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, తన ఇంటికి తాను వెళ్తున్నాడు. కానీ వీళ్ళిద్దరూ ఏమిటి? గోవేమో చిగురుటాకులాగా ఎర్రగా ఉంది, సాయంకాలం సూర్యకాంతి ఎర్రగా ఉంది. గోవేమో నందినీదేవేమో తన పాదస్పర్శతో తను తిరిగిన ప్రదేశాలన్నీ పవిత్రం చేస్తే, సూర్యకాంతి ఏమిటి? తను ఎక్కడెక్కడైతే స్పర్శించాడో, ఎక్కడైతే సోకాడో అదన్నీ కూడా పవిత్రం చేస్తుంది అని చెప్తూ ధేనువు ప్రకృతం, అతను చెప్పదలుచుకుంది ధేనువు గురించి, ప్రకృతం దాని గురించి చెప్తున్నాడు. ప్రకృతము, ప్రాకరణికము, లేకపోతే ప్రస్తుతం. సూర్యకాంతి అప్రకృతం. ధేనువు గురించి చెప్తున్నాడు కవి. సూర్యకాంతి అప్రకృతం, అప్రాణికం. అంటే గుమ్మం లోపల ధేను ఉంది, గుమ్మం బయట సూర్యకాంతి ఉంది. గుమ్మం లోపల, గది లోపల ప్రకృతం ఉంది, గది బయట అప్రకృతం ఉంది. ఈ ధేనువుకు అప్రకృతమైన సూర్యకాంతికి గమనం అనే క్రియ, వెళుతున్నాయి, ఇంటికి వెళుతున్నాయి అనే గమనం అనే క్రియతోటి, తర్వాత పల్లవ రాగ తామ్రత్వం అనే గుణంతో, ఒకటి క్రియ, రెండు గుణం, రెండూ ఉన్నాయి ఇందులో. సమాన ధర్మాలు ఉన్నాయి రెండిటికి, రెండూ ఇంటికి వెళుతున్నాయి అంటే క్రియ. రెండిటికి పల్లవ రాగ తామ్రత్వం అంటే ఎర్రనితనం అనే గుణం ఉంది. ఈ రెండిటికి సమాన ధర్మం ఉంది. ఈ రెండు కూడా వాక్యం మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇది మధ్య దీపకం అయింది. చూడండి వాక్యం మధ్యలో ఎక్కడ ఉన్నాయో చూసారా? మధ్యలో ఇక్కడ సంచారపూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం ప్రాచక్రమే, ఇది క్రియ. పల్లవ రాగ తామ్ర ఇది గుణం, ఇది ఎర్రనితనం, ఇదేమో ఇంటికి తిరిగి వెళ్ళడం, గమనం అనేది క్రియ. ఈ రెండు కూడా వాక్యం మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇది మధ్యదీపకమైంది. తర్వాత అంతదీపకం చూద్దాం. అంతదీపకం ఏమనుకున్నాము? ఈ క్రియాపదం కానీ గుణం పదం కానీ వాక్యం చివరిలో ఉంటే అది అంతదీపకం అవుతుంది. సూత్రము, శ్లోకం పేజ్ నెంబర్ 169. కృపణానాం, అది కృపాణానాం కాదు, కృపణానాం, కరెక్ట్ చేసుకోండి. కృపణానాం ధనం, కృపణానాం ధనం నాగానాం ఫణమణి కేసరిణి సింహానాం కులబాలికానాం చ స్తనాః కుతః స్పృశ్యతే అమృతానానాం అని శ్లోకం. దీని తాత్పర్యం ఏంటంటే, ఒక పిసినారి ఉన్నాడు. ఈ పిసినారి ధనాన్ని కూడబెట్టి అతను బ్రతికి ఉండగా ఎవరు దాన్ని తాకలేరు. ఈ బ్రతికి ఉండగా అనేది అమృతానానాం అర్థం. అమృతానానాం అంటే బ్రతికి ఉండగా, చావు లేకుండా. అమృతం అంటే చావు లేకపోవడమే కదా, బ్రతికి ఉండగా. పిసినారి బ్రతికి ఉండగా అతని యొక్క ధనాన్ని ఎవరు తాకలేరు. అలాగే పాము, నాగుపాము సజీవంగా ఉన్నప్పుడు దాని పడగ మీద పని ఎవరూ తీయలేరు. సింహం సజీవంగా ఉన్నప్పుడు దాని జూలును ఎవరూ సవరించలేరు. అలాగే ఉత్తమ వంశ సంజాతులైన కన్యలు బ్రతికి ఉండగా వారి వక్షస్థలాలపై ఎవరూ చెయ్యి వేయలేరు. ఇది మొదటి మూడు కూడా అప్రకృతాలు. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి? ప్రకృతం ఏమిటి? ఉత్తమ వంశ సంజాతులైన కన్యలు బ్రతికి ఉండగా వారి వక్షస్థలాలపై ఎవరూ చెయ్యి వేయలేరు అని చెప్పదలుచుకున్నాడు. ఇది ప్రకృతం. చూడండి, కృపాణానాం ధనం నాగానానాం ఫణిమణి కేసరిణి సింహానాం, ఈ మూడు కూడా అప్రకృతాలు. ప్రకృతం ఏమిటి? కులబాలికానాం చ స్తనాః కుతః స్పృశ్యతే, ఎవరు స్పృశించగలరు? ఎప్పుడు? అమృతానానాం, వాళ్ళు బ్రతికి ఉండగా. సో పిసినారి బ్రతికి ఉండగా అతని ధనాన్ని ఎవరు తాకలేరు.
పాము సజీవంగా ఉంటే దాని పడగ మీద ఫణి ఎవరూ తీయలేరు. సింహం సజీవంగా ఉన్నప్పుడు దాని జూలును ఎవరూ సవరించలేరు అని చెబుతూ అప్రకృతాలు చెబుతూ ప్రకృతం ఏం చెప్పాడు? ఉత్తమ వంశ సంజాతలైన కన్యలు బ్రతికి ఉండగా వారి వక్షస్థలాలపై ఎవరూ వేరు చేయలేరు. అంటే ఏమిటి? గడప మీద ఈ క్రియ గుణం ఉంది ఇక్కడ. అమృతత్వం అనే గుణం ఉంది గడప మీద. అది సమానంగా ఉంది గది లోపల వస్తువులకి, గది బయట వస్తువులకి. గది లోపల ఈ కన్యలు ఉన్నారు అనుకుందాం, ప్రకృతం అనుకుందాం. గది బయట అప్రకృతం. గది లోపల కన్యలు బ్రతికి ఉంటే ఈ బ్రతికి ఉంటే అనేది గుణం. ఇది కామన్గా ఉంది. ఈ కన్యలకి, పిసినారికి, పాముకి, సింహానికి. బ్రతికి ఉంటే పిసినారి యొక్క ధనాన్ని ఎవరూ తాకలేరు. పాము సజీవంగా ఉంటే దాని మీద ఫణి ఎవరు తీయలేరు. సింహం సజీవంగా ఉంటే దాని జూలు సవరించలేరు అని చెప్తూ, గది బయట అప్రకృతాలుంటే, గది లోపల ప్రకృతాలుంటే, ప్రకృతానికి అప్రకృతానికి మధ్య సమాన ధర్మంతో ఉన్నటువంటి క్రియ కానీ గుణం కానీ ఉంటే, ఇక్కడ గుణం వాడుకున్నాడు. కులబాలికానాం స్తనాహ, ఇదేమో ప్రకృతాలు. కులబాలికి ఉత్తమ వంశ సంజాతి అయిన కన్యల యొక్క స్థనాలు ప్రకృతము, ప్రాకరణికము, లేకపోతే ప్రస్తుతము. మిగిలినవన్నీ అప్రకృతాలు, లేకపోతే అప్రాణికరణికాలు, లేకపోతే అప్రస్తుతాలు. స్పర్శనము అనే క్రియ, స్పర్శనము అనే క్రియ, అమృతత్వం అనే గుణం రెండూ ఉన్నాయి ఇందులో. అంటుకోవడం అనేది స్పర్శనం అనేది ఉంది కదా. స్పృశ్యతే చూడండి, కుతః స్పృశ్యతే, ఈ స్పృశ్యతే అనేది క్రియ, అమృతానానం అనేది గుణం. ఈ శ్లోకంలో రెండూ ఉన్నాయి. మన అంతకుముందు శ్లోకం కూడా గుణము క్రియ రెండూ ఉన్నాయి. స్పర్శనము అనే క్రియ, అమృతత్వం అనే గుణం రెండూ కూడా ప్రకృత అప్రకృతులకు సమాన ధర్మంగా వర్ణించబడింది. సమాన ధర్మం వాక్యం చివర ఉంది కాబట్టి ఇవి అంతదీపకం అన్నాడు. మూడో రకమైనటువంటి భేదం చూడండి. కుతః స్పృశ్యతే, ఎవరు స్పృశించగలరు? అమృతానానాం అంటే జీవించి ఉండగా ఎవరు స్పృశించగలరు? జీవించి ఉండగా అనేదేమో గుణము, స్పృశ్యతే అనేది క్రియ. ఈ రెండు కూడా వాక్యం చివరిలో ఉన్నాయి కాబట్టి అంతదీపకమైంది. ప్రకృతమేమో కన్యల యొక్క స్థనాలు, అప్రకృతమేమో పీనాసి యొక్క పిసినారి యొక్క ధనము, లేకపోతే నాగుపాము యొక్క ఫణి, సింహం యొక్క జూలు, ఇవి అప్రస్తుతాలు. గది లోపల ప్రకృతం ఉంటే గది బయట అప్రకృతాలు ఉన్నాయి. లేకపోతే మీరు రివర్స్ అనుకోవచ్చు, గది లోపల అప్రకృతాలు ఉంటే గది బయట ప్రకృతాలు ఉంటాయి. బేసిక్ కామన్ ఏమిటి? తుల్యయోగితకి దీపకానికి తేడా ఏమిటంటే, తుల్యయోగితలో రెండు ప్రకృతాల మధ్య జరుగుతుంది సమాన ధర్మం, లేకపోతే రెండు అప్రకృతాల మధ్య జరుగుతుంది. కానీ అక్కడ ఒక ప్రకృతము ఒక అప్రకృతము ఉండదు. అక్కడ దీపకంలో ఏమవుతుంది? ఒక ప్రకృతానికి ఒక అప్రకృతానికి సమాన ధర్మం చెప్తాడు. రెండు ప్రకృతాలు రెండు అప్రకృతాలు ఉండవు దీపకంలో. కానీ ఈ రెండిటికి అనువృత్తిగా ఏముంటాయి? మూడు విషయాలు చెప్పుకున్నాం. తుల్యయోగితలో కానీ లేకపోతే దీపకంలో కానీ కామన్గా ఉండే విషయాలు ఏమిటంటే మూడు విషయాలు. ఔపమ్య గమ్యం అన్నాడు. ఔపమ్య గమ్యము అంటే, ఔపమ్యం అంటే పోలిక. పోలిక గమ్యమానం అవుతోంది, పదార్థగతమై ఉంటుంది. అంటే పదార్థగతం అంటే ఏకవాక్యగతం ఉంటుంది. సమాన ధర్మ సంబంధం. ఈ మూడు కూడా ఈ రెండిట్లో అధికారంగా ఉంటాయి, రెండు అనువృత్తిగా వస్తాయి. ఈ మూడు కామన్గా ఉంటాయి. భేదం ఎక్కడ వస్తుందంటే, తుల్యయోగితలోనేమో సమాన ధర్మం అనేది రెండు ప్రకృతాల మధ్య కానీ రెండు అప్రకృతాల మధ్య కానీ జరుగుతుంది, కానీ ఒక ప్రకృతము ఒక అప్రకృతము మధ్య జరగదు. దీపకంలో ఒక ప్రకృతము ఒక అప్రకృతం మధ్య జరుగుతుంది, కానీ రెండు ప్రకృతాలు లేకపోతే రెండు అప్రకృతాలు మధ్య జరగదు అనేది. దానికి దీపకానికి భేదం ఇచ్చాడు. ఆది దీపకము, మధ్య దీపకము, అంత దీపకము. వాక్యము మొదట్లో గనక ఈ సమాన ధర్మం ఇవ్వబడితే అది ఆది దీపకం. వాక్యం మధ్యలో గనక సమాన ధర్మం ఇవ్వబడితే అది మధ్య దీపకం. వాక్యం చివరిలో ఇవ్వబడితే అది అంత దీపకం. ఈ సమాన ధర్మం అనేది అది జాతి కావచ్చు, గుణం కావచ్చు, క్రియ కావచ్చు, ద్రవ్యం కావచ్చు. ఇక్కడ మనకు రెండు ఇచ్చాడు. మొదటి ఉదాహరణలో క్రియ ఒకటే ఇచ్చాడు.
ఇక్కడ క్రియ ఏమిచ్చాడు? రాజతే, ప్రకాశిస్తుంది అన్నాడు. అది ఒకటే క్రియ వాక్యం మొదట్లో ఉంది. రెండవ దానిలో మనకి క్రియ ఇచ్చాడు, గుణము ఇచ్చాడు. క్రియ ఏమిటి? సమాన ధర్మం గమనము అనే క్రియ ఇచ్చాడు. గుణం ఏమిటి? పల్లవ రాగ తామ్రత్వము అంటే ఎరుపుదనము. అంటే ధేనువు ఎర్రగా ఉంటుంది, సాయంకాలపు సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఇద్దరు క్రియతోటి సమానం ఏమిటి? ఇద్దరూ ఇంటికి వెళ్తున్నారు. తర్వాత ఇద్దరూ కూడా పవిత్రం చేస్తూ వెళ్తున్నారు. అంతదీపంలో కూడా ఒక క్రియ, ఒక గుణము ఇచ్చాడు. స్పర్శనము అనే క్రియ, అమృతత్వము అనే గుణము ఇచ్చాడు. కుతః స్పృశ్యతే, కుతః స్పృశ్యతే, ఎవరు స్పృశించగలరు? ఇది క్రియ. అమృతానానాం అంటే సజీవంగా ఉండగా, ఇది గుణం. సో కాబట్టి సమ్మరీ ఏమిటంటే, దీపకాలంకారంలో దీపము గడప మధ్యలో, గడప మీద పెడితే ఆ వెలుతురు గది లోపల, గది బయట పడుతుంది. గది లోపల ప్రకృతం ఉండి గది బయట అప్రకృతం ఉండాలి, లేకపోతే గది బయట ప్రకృతం ఉండి గది లోపల అప్రకృతం ఉండాలి. ఉంటే రెండిటికి సమాన ధర్మం కనుక ఇవ్వబడితే, క్రియ కానీ గుణం కానీ ఇవ్వబడితే అది దీపకాలంకారం అవుతుంది. సో ఈ ఏదైతే సమాన ధర్మం వాక్యగతం ఉందో అది వాక్యం మొదట్లో ఉంటే ఆది దీపకం అవుతుంది, వాక్యం మధ్యలో ఉంటే మధ్య దీపకం అవుతుంది, వాక్యం చివరిలో ఉంటే అంత దీపకం అవుతుంది. ఇది ఒక రకమైన డైమెన్షను. మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇది కూడా ఉందో లేదో నాకు తెలియదు, సరదాగా చదువుకుందాం. ఇది కూడా ఇంకొక డైమెన్షన్లో కూడా రెండు భేదాలు చెప్పాడు దీపకాలంకారంలో, ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఏమిటంటే క్రియాదీపకం అంటే అందులో క్రియ ఉంది. మనకి క్రియ అనేది సమాన ధర్మంతో చెప్పగలిగాడు. అక్కడ తేడా ఏమిటంటే రెండో భేదం ఏంటంటే క్రియాదీపకం, కారక దీపకం. క్రియాదీపకంలో ఏమిటి? అనేక కారకాలు ఒకే క్రియతో అన్వయం పొంది క్రియాదీపకానికి ఉదాహరణలు అయ్యాయి. మనకి అక్కడ క్రియ ఒకటే ఉంది, కానీ కారకాలు అనేకం ఉన్నాయి. అక్కడ 2-3 కారకాలు ఉన్నాయి అక్కడ. కానీ కారక దీపంలో ఏమవుతుంది? అనేక క్రియలకు ఏకకారక సంబంధం ఉంటే దాన్ని కారక దీపం అంటారు. క్రియాదీపకంలోనేమో ఒక క్రియ అనేక కారకాలు, కారక దీపకంలోనేమో అనేక క్రియలు ఒక కారకం. దీనికి శ్లోకం ఇచ్చాడు. సాధూనాం పేజ్ నెంబర్ 170 చూడండి కాశీ గారు, చూస్తున్నారా? చూస్తున్నాం సార్. కారక దీపకానికి ఉదాహరణ ఏమి ఇచ్చాడంటే, సాధూనాం ఉపకర్తుం లక్ష్మీ ద్రష్టుం విహాయ గంతుం నా కుతూహలి కస్య మనః చరితం చ మహాత్మానాం శ్రోతుం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి వ్యక్తి యొక్క మనస్సు సత్పురుషులకు ఉపకారం చేయడానికి ఊవిళ్ళూరుతుంటుంది. సాధూనాం ఉపకర్తుం, సాధువులకి ఉపకారం చేయడానికి ఊవిళ్ళూరుతుంటుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సు. లక్ష్మీ ద్రష్టం, లక్ష్మీదేవిని దర్శించడానికి ఉత్సాహపడుతుంది, అంటే సంపదలు పొందడం. లక్ష్మీదేవి పొందడం అంటే సంపదలు పొందడం. తర్వాత విహాయగంతం అంటే ఆకాశంలో ఎగిరి ఇదివరకు నుండి చూడటువంటి ప్రదేశాలు చూడాలని కుతూహలం పడుతుంది. ఈ మూడిట్లో కూడా కుతూహలము అనేది కామన్గా ఇచ్చాడు. కుతూహలం అనేది కామన్ ఇచ్చాడు. ప్రతి వ్యక్తి యొక్క మనసు కుతూహలం ఉంటుంది. దేనికి? సత్పురుషులకు ఉపకారం చేయడానికి, లక్ష్మీదేవిని దర్శించడానికి, ఆకాశంలో ఎగిరి ఇదివరకు ఎన్నడూ చూడని ప్రదేశాలు చూడడానికి కుతూహలంగా. అలాగే మహాత్ముల నడవడికను కూర్చి వినాలని కోరుకుంటారు. ఈ మూడు చెప్తూ మహాత్ముల యొక్క నడవడిక గురించి చెప్తున్నాడు. అంటే మహాత్ముల యొక్క నడవడి గురించి అది ప్రకృతం అవుతోంది. అనేక క్రియలు ఉన్నాయి చూడండి ఇందులో. సాధువుకి ఉపకృతి, సాధువులకి ఉపకారం చేయడం, లక్ష్మీదేవికి దర్శనం చేయడం, లక్ష్మీదేవిని దర్శనం చేయడం, ఆకాశ గమనం చేయడం, మహాత్ముల చరిత్రం శ్రవణం చేయడం, ఇవన్నీ కూడా వివిధ క్రియలు. ఈ క్రియలన్నిటికీ కూడా కర్తగా వర్ణించబడింది. ఏమిటి కర్తగా వర్ణించబడింది? కుతూహలం అనే గుణము కలిగినటువంటి మనస్సు. అంటే కుతూహలం ఉన్నటువంటి మనస్సు సాధువులకి ఉపకారం చేయడానికి ఇది ఒక క్రియ, లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి రెండవ క్రియ,
ఆకాశ గమనం చేయడానికి 3వ క్రియ, మహాత్ముల చరిత్ర శ్రవణం చేయడానికి ఇది 4వ క్రియ. క్రియలు 4 ఉన్నాయి, కారకం ఒకటే ఉంది. ఏమిటి కారకం? వీటన్నిటికీ కారకం ఏమిటి? కుతూహలం అనే గుణము కలిగినటువంటి మనస్సు. ఇది ఒక కారకం. కాబట్టి ఇది కారక దీపక అలంకారం. మనం అంతకుముందు చెప్పుకున్నవన్నిటిలో కూడా క్రియ ఒకటి ఉంటుంది, కారకాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఇది ఇంతవరకు దీపకాలంకారం అండి. ఇప్పుడు ప్రసాద్ గారు, నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ భేదాలు చెప్పుకున్నాము. బహుశా అసైన్మెంట్కి ఇంతవరకు సరిపోతుందేమో అనుకుంటున్నాను. అయినప్పటికీ ఎలానో మనం తుల్య యోగిత టచ్ చేశాం కాబట్టి మనకు టైం కూడా ఉంది కాబట్టి తుల్య యోగిత కూడా చెప్పేస్తాను. తరోగా నేర్చుకున్న 2 అలంకారాలు తరోగా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏమంటారు పెద్ద స్వాతి గారు? ఈ క్వశ్చన్ లో పాటే కదా సార్, అది కూడా అంటే భేదాలు చెప్పమన్నారు కానీ మొత్తం రాయమని చెప్పినట్లేదు. ఇప్పుడు చెప్పేద్దాం, నో ప్రాబ్లం. రాస్తేనే బెటర్ ఏమో సార్, వచ్చినట్టు ఉంటుంది, కంప్లీట్ గా నేర్చుకున్న వాళ్ళం మొత్తం. అందుకనే చెప్పుకుందాం వాళ్ళకి. సరేనా? ఓకే మీరు పర్మిషన్ ఇస్తే చెప్పేద్దాం. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం, మీ దయా మా ప్రాప్తం. అయ్యయ్యో, మీరు మరీ పొద్దున్నే నా కాళ్ళు లాగుతున్నాను, నేను కాళ్ళు లోపల పెట్టేసుకున్నాను. ఓకే, తుల్య యోగిత అలంకారం. దీనిలో అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఈ తుల్య యోగిత దీపకం రెండిటికి కూడా ఔపమ్యం అంటే పోలిక గమ్యమానం అవుతుంది. ఈ రెండిటికి కూడా దీనిలో ఉన్న అంశాలు ఏంటి? ఒకటి పోలిక ఉండడం, అంటే తుల్య యోగితకి పోలిక ఉంటుంది అంటే ఔపమ్యం, స్ఫురిస్తూ ఉండాలి అంటే గమ్యమానం, ఏకవాక్యగతం అంటే పదార్థగతం, ప్రస్తుతాలకి అప్రస్తుతాలకి. తుల్యయోగతలో విడివిడిగా చెప్పాలి అంటే 2 ప్రకృతాల మధ్య సమాన ధర్మం ఉండాలి, లేకపోతే 2 అప్రస్తుతాల మధ్య సమాన ధర్మం ఉండాలి. ఒకటి ప్రస్తుతమో ఒకటి అప్రస్తుతమో ఉండకూడదు. ఈ సమాన ధర్మం వలన పరస్పర సంబంధం కలిగి ఉండడం వర్ణించబడితే అది తుల్యయోగం అవుతుంది. సూత్రం ఇదే చూడండి. పోలిక ఉండాలంటే ఔపమస్య, స్ఫురిస్తూ ఉండాలంటే గమ్యత్వే, ఏకవాక్యం అంటే పదార్థగత్వేన, ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా అంటే 2 ప్రస్తుతాల మధ్య కానీ 2 అప్రస్తుతాల మధ్య కానీ సమాన ధర్మ సంబంధే తుల్యయోగిత. చూడండి, మనం సూత్రం రాసేసుకోవచ్చు. పోలిక ఉండడం, స్ఫురిస్తూ ఉండడం, ఏకవాక్యగతం, ప్రస్తుతాలకి అప్రస్తుతాలకి విడివిడిగా సమాన ధర్మం. ఔపమస్య పోలిక ఉండడం, గమ్యత్వే గమ్యమానం అవడం, పదార్థగత్వేన ఏకవాక్యగతం అవుతుంది, ప్రస్తుతానాం 2 ప్రకృతాలు కానీ 2 ప్రస్తుతాల మధ్య కానీ, అప్రస్తుతానాం వా 2 అప్రస్తుతాల మధ్య కానీ సమాన ధర్మ సంబంధే తుల్యయోగిత. ఇది సూత్రం. ఈ సమాన ధర్మం ఏదైనా కావచ్చు. సమాన ధర్మం ఏమవుతుంది? ఇది క్రియ కావచ్చు, గుణం కావచ్చు. ఇక్కడ 2 ప్రకృతాల మధ్య విడివిడిగా చూద్దాము. 2 ప్రకృతాలు కానీ ప్రస్తుతాలు కానీ ప్రాకరణికాలే అనొచ్చు. 2 ప్రకృతాల మధ్య క్రియ సమానంగా ఉంటుంది, లేకపోతే 2 ప్రకృతాల మధ్య గుణం సమానంగా ఉంటుంది. అలాగే 2 అప్రకృతాల మధ్య క్రియ సమానంగా ఉంటుంది, అయితే 2 అప్రకృతాల మధ్య గుణం సమానంగా ఉంటుంది. ఇక్కడ కూడా సమాన ధర్మం అనేటువంటి క్రియ రెండిటికి వర్తిస్తుంది. 2 ప్రకృతాలకి కానీ 2 అప్రకృతాలని. తేడా అల్లా దీపకంలోనేమో అప్రకృతానికి ప్రకృతానికి సమాన ధర్మం ఉంటుంది. తుల్య యోగితలో 2 ప్రకృతాల మధ్య సమాన ధర్మం కానీ 2 అప్రకృతాల మధ్య సమాన ధర్మం కానీ ఉంటాయి. కానీ 2 కలిసి ఉండవు. ఒక ప్రకృతానికి ఒక అప్రకృతానికి సమాన ధర్మం ఉండదు. అలా చెప్పేస్తే అది దీపకాలంకారం వెళ్ళిపోతుంది. మొదటి చూద్దాం. 2 ప్రకృతాల మధ్య ఒకటే క్రియ. పేజీ నంబర్ 161. 161 సజ్జాతపత్ర అంది. సజ్జాతపత్ర ప్రకరాంచితాని సముద్వహంతి స్ఫుటపాటలత్వం
వికస్వరాణ్యర్కర ప్రభావాత్ దినాని పద్మాని చ వృద్ధిమీయు. ఇది శ్లోకం. దీని అర్థం ఏమిటి? వేసవి కాలం రావడంతో జనులు తాటాకు గొడుగులను సిద్ధం చేసుకుని ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో తాటాకు గొడుగులు రెడీ చేసుకుంటారు. వేసవి కాలం రాగానే ఎండకి తట్టుకోలేక అవి వాడుకుంటారు అనమాట. పాటల వృక్షాలు విరగబూశాయి. సూర్యుని కిరణాలు ఎక్కువసేపు ప్రకాశించడం వలన పగళ్ల నిడివి పెరిగింది. ఆ వేసవి వచ్చేసరికి ముందు పగలు ఎక్కువ అవుతుంది. సూర్యుని కిరణాలు ఎక్కువసేపు ప్రకాశిస్తాయి కాబట్టి పగళ్ల నిడివి పెరిగింది. పగలు టైం పెరుగుతోంది. తామరలు చక్కని రేకులతో మంచి ఎరుపు రంగుతో అందంగా ఉండి సూర్యకిరణాల ప్రభావం వల్ల బాగా వికసించి ఉన్నాయి. తామరలు బాగా వికసించి ఉన్నాయి. ఎందుకని? సూర్యకిరణాల ప్రభావం బాగా పడింది, ఎక్కువసేపు పడింది. ఇక్కడ రెండు ప్రకృతాల మధ్య ఉన్నాయి. ప్రకృతాలు వీటి గురించి చెప్పదలుచుకున్నాడు అతను. పగళ్ళు నిడివి పెరిగిందని చెప్పదలుచుకున్నాడు. పద్మాలు బాగా వికసిస్తున్నాయి అని చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ పగళ్ళు పద్మాలు రెండు కూడా ప్రకృతాలే. రెండిటికి సమాన ధర్మం ఏమిటి? క్రియ. ఈ క్రియ ఏమిటి? రెండు వృద్ధి చెందుతున్నాయి. సూర్యకిరణాలు వృద్ధి చెందుతున్నాయి, తర్వాత పద్మాలు వృద్ధి చెందుతున్నాయి. ఈ రెండు క్రియలకి, రెండు ప్రకృతాలకి ఒకటే క్రియ ఉంది. రెండు ప్రకృతాలకి ఇది సమాన ధర్మం కాబట్టి ఇది ఒక భేదం. రెండు ప్రకృతాల మధ్య ఒకటే క్రియ. తర్వాత గుణం చెప్తున్నాడు. తుల్యోగత చెప్పుకుంటున్నాం మనం. తుల్యోగతలో రెండు ప్రకృతాల మధ్య కానీ రెండు అప్రకృతాల మధ్య కానీ. మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? రెండు ప్రకృతాల మధ్య క్రియ కామన్గా సమాన ధర్మం అని చెప్పుకున్నాము. ఇప్పుడు రెండు ప్రకృతాల మధ్య ఒకటే గుణం ఉంది, అది చెప్పుకుంటున్నాడు. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పేజ్ నెంబర్ 162 అండి. యోగపట్ట జటాజాలం తారవీత్వక్ మృగాజినం ఉచితాని తవాంగస్య యద్యమూని తదుచ్యతాం. శ్లోకం ఏంటి? యోగపట్ట జటాజాలం తత్ ఉచ్యతాం. ఇదేమిటి బ్యాక్గ్రౌండ్? శివుడు మారువేషంలో పార్వతి దగ్గరికి వచ్చాడు. పార్వతి తపస్సు చేసుకుంటోంది శివుని గురించి, పెళ్లి చేసుకోవాలని. శివుడు మారువేషంలో వచ్చాడు. వచ్చి పార్వతి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ యోగులు ధరించే పట్టబంధము అంటే, యోగులు పట్టబంధం ధరిస్తారు. పట్టబంధం అంటే ఏమిటంటే ఒక వస్త్రము ఒక బ్యాండ్ లాగా వేస్తారు. మీ అందరికీ ఎలా ఉంటుందంటే పట్టబంధం, మీరు అయ్యప్పని చూశారండి అందరూ? అయ్యప్ప బొమ్మ, ఆ కాళ్ళకి ఒక వస్త్రం కట్టి ఉంటుంది. రెండు కాళ్ళు కలిపి ఒక వస్త్రం కట్టి ఉంటుంది, ఒక బ్యాండ్ లాగా. అవును సార్. గుర్తుందా? అవును సార్. దాన్ని పట్టబంధం అంటారు. ఓకే. యోగులు ధరించే పట్టబంధం. పట్టబంధం అంటే ఒక వస్త్రము ఒక బ్యాండ్ లాగా కట్టుకుంటారు అనమాట యోగులు. ఇప్పుడు లేకపోతే మన గణపతి సచ్చిదానంద స్వామీజీ చూసారా? తలకి కట్టుకుంటాడు ఆయన ఒక పట్టబంధం. అవునవును. సాఫ్రాన్ కలర్తో కట్టుకుంటాడు ఆయన. అవును. దాన్ని పట్టబంధం అంటారు. సో యోగులు ధరించే పట్టబంధము, జడలు కట్టిన వెంట్రుకలు, జటాజాలం అన్నాడు కదా. చెట్ల బెర్రల నుంచి తీసిన బట్టలు, చెట్ల బెర్ర నుంచి తీసినటువంటి బట్టలు, అవి నార బట్టలు అలాంటివి. తర్వాత ఆసనంగా ఉపయోగపడే లేడి చర్మము. ఇవన్నీ కూడా నీ సుకుమార శరీరానికి తగినవా చెప్పు అంటే, నేను ఇవన్నీ ధరిస్తాను, పట్టబంధం ధరిస్తాను, నా వెంట్రుకలు జడలు కట్టి ఉన్నాయి, నేను నారబట్టలు చెట్ల బెరళ్ళ నుంచి తీసిన బట్టలు కట్టుకుంటాను, లేడి చర్మం ధరిస్తాను, ఇలాంటివి అలాంటి నేను అని కాదండి, అక్కడ సారీ అండి, నేను కాదు, మారువేషంలో ఉన్నాడు కదా స్వాతి గారు. అదే సార్, మాయావడు రూపంలో ఉన్న శివుడి గురించి నువ్వు అటువంటి వాడిని కోరుకుంటున్నావు, నీకు అవునవును. శివుడు తను మారువేషంలో ఉండి పార్వతికి చెప్తున్నాడు, డిసైడ్ చేస్తున్నాడు, అలాంటి వాడిని ఎందుకు నువ్వు ప్రేమిస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు. శివుడి గురించి చెప్తున్నాడు కానీ ఆయన మారువేషంలో ఉన్నాడు. కరెక్టే మీరు చెప్పింది. ఓకే, నీ సుకుమార శరీరానికి తగినవా చెప్పు అని మారువేషంలో ఉన్నాడు శివుడు పార్వతితో అంటున్నాడు. ఇక్కడ ప్రకృతమైన విషయాలు ఏమిటి? 4 విషయాలు ప్రకృతమైన విషయాలు. ఈ 4 కూడా యోగులు ధరించే పట్టబంధము, జడలు కట్టిన వెంట్రుకలు, చెట్ల బరళ్ళ నుంచి తీసిన బట్టలు, ఆసనంగా ఉపయోగపడే లేడి చర్మం, ఈ 4 కూడా ప్రకృతాలే. ఈ 4 ప్రకృతాల మధ్య సమానమైనటువంటి ధర్మం గుణం. ఈ గుణం ఉచితమా అని అడుగుతున్నాడు. సమానమైన ధర్మం 4 ప్రకృతాలకి సంబంధించింది.
ఇది ఉదాహరణ దేనికి? రెండు ప్రకృతాల మధ్య ఒకటే గుణం అనేది. తర్వాత రెండు అప్రకృతాల మధ్య క్రియ ఒకటే. ఇందాక చెప్పుకున్నదేమో రెండు ప్రకృతాల మధ్య, ఇక్కడ రెండు అప్రకృతాల మధ్య ఒకసారి క్రియ చెప్పుకుందాము, ఒకసారి గుణం చెప్పుకుందాం. తర్వాత ఈయన శ్లోకం ఏమిచ్చాడంటే పేజ్ నెంబర్ 163, ధావత్ అశ్వపృతనా ధావత్ అశ్వపృతనా పతితం ముఖేష్య నిర్నిద్ర నీల నలినచ్చద కోమలాంగ్య భగ్నస్య గూర్జర నృపస్య రజః కయాపి తన్వ్యా తవాసి లతయా చ యశ ప్రమృష్టం. ధావత్ అశ్వపృతన యశ ప్రమృష్టం. ప్రమృష్టం అంటే తొడవబడింది, మృష్టం ప్రమృష్టం అంటే బాగా తొడవబడింది అని అర్థం. ధావత్ అశ్వపృతన ఇక్కడ ఏమిటి? రాజుతో పండితుడు అంటున్నాడు, ఓ రాజా, నీ చేత పరాజితుడైన గూర్జర రాజు యుద్ధభూమిలో సొమ్మసిల్లి పడి ఉండగా నీ అశ్వసైన్యం రాజధానికి మరలింది. నీ అశ్వసైన్యం రేపిన దుమ్ము అతని ముఖం నిండా పడింది. ఆ దుమ్ముని వికసించిన కలువలాగా సుకుమారంగా ఉన్న ఒకనొక స్త్రీ తుడవగా అతని కీర్తిని నీ ఖడ్గం తుడిచివేసింది. అంటే, ఓ రాజా, నీ వల్ల గూర్జర రాజు యుద్ధంలో సొమ్మసిల్లి పడిపోయాడు. నువ్వు యుద్ధం చేస్తే నీ సైన్యం నీ రాజధానికి వెళ్తూ ఉంటే అది లేపినటువంటి దుమ్ము అతని ముఖం మీద పడింది. ఆ దుమ్ముని ఒక సుకుమారంగా ఉన్న స్త్రీ తుడవగా అతని కీర్తిని నీ ఖడ్గం తుడిచివేసింది. అతని కీర్తినేమో నీ ఖడ్గం తుడిచింది. ఆ రాజు యొక్క పడిపోయిన రాజు యొక్క దూర రాజు యొక్క ముఖం మీద పడిన దుమ్ముని ఒక స్త్రీ తుడిచేసింది. ఇక్కడ రెండు అప్రకృతాలే. నాయిక ఖడ్గం రెండు అప్రకృతాలే. సమాన ధర్మం క్రియ అనేది తొడవడం, ప్రమృష్టం అన్నాడు కదా. అసలు ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి? దూర్జర రాజు గురించి చెప్పదలుచుకున్నాడు ఆయన. దూర్జర రాజు ఓడిపోయాడు, యుద్ధభూమిలో సొమ్మసిల్లి పడిపోయాడు అని చెప్పదలుచుకున్న దాన్ని, అది ప్రకృతం. అప్రకృతం ఏంటి? నాయిక ఖడ్గము అప్రకృతం. సో నాయకని ఖడ్గాన్ని వర్ణించడం లక్ష్యం కాదు, అది అప్రకృతము. నాయిక తుడిచింది, ఖడ్గం తొడవబడింది, ఈ రెండు అప్రకృతాలే. సో ఈ రెండు అప్రకృతాల మధ్య ఒకటే క్రియ ఉంది, సమానమైనటువంటి ధర్మం క్రియ రెండిటికి. రాజు ముఖాన్ని తుడిచింది స్త్రీ, ఏది? సొమ్మసిల్లిపోయినటువంటి గూర్జరరాజు యొక్క ముఖాన్ని. దూర్జరరాజు యొక్క కీర్తిని తుడిచింది, ఖడ్గం తుడిచివేసింది అతని కీర్తిని, గూర్జరరాజు కీర్తిని తుడిచివేసింది. అది చెప్పదలుచుకున్నది ఏమిటి? గూర్జరరాజు గురించి చెప్పదలుచుకున్నాడు కాబట్టి అది ప్రకృతము. అప్రకృతం ఏమిటి? ఈ నాయక, ఈ స్త్రీ, సుకుమారంగా ఉన్న స్త్రీ, లేకపోతే ఇతని యొక్క ఖడ్గం, ఇది అప్రకృతాలు. కాబట్టి ఈ రెండు అప్రకృతాలకి సమానంగా ఒక క్రియ, తుడవడము అనే ఒక క్రియ ఉంది కాబట్టి ఇది తుల్య యోగిత అయింది. తర్వాతది రెండు అప్రకృతాల మధ్య గుణం, సమాన ధర్మం. ఇందాకేమో క్రియ చెప్పుకున్నాం రెండు అప్రకృతాల మధ్య, ఇక్కడ గుణం సమాన ధర్మం చెప్పుకుంటున్నాం. దీనికి శ్లోకం 164. త్వదంగమార్ధవం ద్రష్టు కస్య చిత్తే న భాసతే మాలతి శశభృల్లేఖ కదలీనాం కఠోరత. ఇది త్వత్ అంగమార్ధవం కఠోరత, ఇది శ్లోకం. ఇందులో కూడా శివుడు మారువేషంలో పార్వతిని అంటున్నాడు, ఓ పార్వతి, నీ శరీరం యొక్క సన్నదనం అంటే అంగమర్ధవం, స్వచ్ఛమైన కాంతి, నునుపు చూచిన ఎవరికైనా సన్నని మాలతీలత, ప్రకాశమానమైన చంద్రకళ, నున్నగా ఉండే అరటిబోధ, వీటి యొక్క కఠోరత్వం భాషించకుండా ఉంటుందా? అంటే వీటిల్లో సౌకుమార్యం లేదు. సన్నని మాలతీలత, ప్రకాశమానమైన చంద్రకళ, నున్నగా ఉండే అరటిబోధ అంటే అరటి చెట్టు ఉంటుంది కదా, అది నున్నగా ఉంటుంది. వీటి యొక్క కఠోరత్వం భాషించకుండా ఉంటుందా అనేది శ్లోకం. కఠోరత్వం ఏంటి? సౌకుమార్యం లేకపోవడం. పార్వతికేమో ఈ సౌకుమార్యం అన్నీ ఉన్నాయి. సమాన ధర్మం ఏంటి? కఠినత్వం. సమాన గుణం కఠినత్వం అని చెప్తున్నాడు ఇక్కడ. వర్ణించదలుచుకున్నదేమో పార్వతీదేవిని, ఇది ప్రకృతం. అప్రకృతాలు ఏమిటి? మాలతీలత, చంద్రలేఖ, అరటబోధ, ఈ మూడు కూడా అప్రకృతాలు. ఈ మూడిటికి కఠినత్వము అనేటువంటి సమాన గుణం చూపిస్తున్నాడు. సమాన గుణం కఠినత్వం ఏమిటి ఇక్కడ?
ఆవిడేమో తపస్సు చేస్తోంది. తపస్సుతోటి కఠినంగా తయారవుతోంది. ఆవిడ శరీరం కానీ, స్వచ్ఛమైన కాంతి కానీ, నునుపు కానీ. సన్నని మాలతీలతతో పోలుస్తున్నాడు, ప్రకాశమైన చంద్రకళతో పోలుస్తున్నాడు ఈ స్వచ్ఛమైన కాంతిని. నున్నగా ఉండే అరటిబోధ అంటే ఆవిడ యొక్క నునుపు, శరీరం యొక్క నునుపుని. కఠోరత్వం అనే సమాన గుణం అని చెప్పాడు. కానీ ఈ మూడు కఠోరంగా లేవు కదండి. ఏ మూడు? పై మూడు కాదు, కింద మూడు. మాలతీలత, చంద్రకళ, అరటి చెట్టు ఇవన్నీ కఠోరంగా లేవే. కఠోరం అంటే ఆవిడతో పోలిస్తే అంటే సన్నని మాలతీలత, ప్రకాశమానమైన చంద్రకళ, నున్నగా ఉండే అరటి చెట్టు ఇవన్నీ సౌకుమార్యంగా ఉన్నట్లుగానే కనపడుతున్నాయి, కఠోరం కనపడట్లేదే. పుస్తకంలో 164 పేజీలో ఏం రాశాడంటే, అంతకంటే కూడా పార్వతీదేవి ఇంకా సుకుమారంగా ఉంది అది కరెక్ట్. మాలతీ లతల కన్నా సుకుమారంగా ఉన్నది అని అగలి పల చెట్టు కన్నా సుకుమారంగా అంత సుకుమారమైన పార్వతీదేవి అటువంటి శివుణ్ణి ఎలా నువ్వు వరిస్తావమ్మా అన్నట్టు కోరుకుంటున్నావమ్మా అని. అక్కడ అవి సున్నితంగా ఉన్న ఆ సున్నితత్వం పార్వతీదేవి ముందు అవి కఠోరం అయిపోయినాయి అని, సున్నితంగా ఉంది అని. ప్రసాద్ గారు, సార్ మీరు అబ్సల్యూట్ గా చూస్తే మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే ప్రసిద్ధమైనటువంటి అర్థం, మనకి రూఢమైనటువంటి అర్థం ఏమిటంటే, మాలతీలత చాలా సుకుమారంగా ఉంటుంది, చంద్రకళ సుకుమారంగా ఉంటుంది, నున్నగా ఉండే అరటిబోధ సుకుమారంగా ఉంటుంది. మరి ప్రసిద్ధమైనటువంటి రూఢమైనటువంటి మన అభిప్రాయం. కానీ ఆవిడ యొక్క శరీరం యొక్క సన్నదనము, ఆవిడ యొక్క స్వచ్ఛమైన కాంతి, ఆవిడ యొక్క నునుపుదనం ఏంటంటే ఈ కఠోరత్వాన్ని ఇంకా పెంచుతున్నాయి. అంటే ఇక్కడ కఠోరత్వం అనే పదం కన్నా కదా సౌకుమార్యం లేకపోవటం అనేది. అంత సుకుమారంగా ఆమె ఉన్నది, ఈ సుకుమారంగా ఉన్న మొక్కలు ఆమె ముందు అంత సుకుమారంగా కనపడలేదు అని. మరి కామన్ గుణం చెప్పాలి కదా, సౌకుమార్యం లేకపోవడం అనుకుందాం. సౌకుమార్యం లేకపోవడం అనొచ్చు సార్, అది ఆర్విటి సార్ బుక్ లో అలాగే ఇచ్చారు బ్రాకెట్ లో. అంటే కఠినత్వం సౌకుమార్యం లేకపోవడం అన్నట్లేదు. ప్రసాద్ గారు, ఇది రిలేటివిటీ ఇష్యూ అండి, నాట్ జస్ట్ రిలేటివ్ గా రిలేటివిటీ. కానీ నాకు క్లియర్ గా లేదు సార్ ఇది. ఇందులో చదువుతాను. వసంతలక్ష్మి గారి దానిలో, ఈ శ్లోకంలో వర్ణనీయ విషయం పార్వతీదేవి కాగా వర్ణించబడింది మాత్రం మాలతీ ఆదులు. కవి ఉద్దేశించినది నాయిక యొక్క మార్ధవాన్ని వర్ణించడమే తప్ప మాలతీ ఆదుల కఠోరత్వాన్ని వర్ణించడం కాదు. అంటే ఆయన ఉద్దేశం ప్రకృతం ఏమిటి? పార్వతీదేవి. ఈ మాలతీ ఆదులు అప్రకృతాలు, వీటి కఠోరత్వాన్ని వర్ణించడం ఆయన ఉద్దేశం కాదు కనుక అవి అప్రస్తుతాలు. ఆ అప్రస్తుతాలకు కఠోరత్వము అనే గుణంతో సమాన ధర్మాభి సంబంధం వర్ణించబడింది కనుక ఇది అప్రస్తుతాల మధ్య గుణం అనే సమాన ధర్మంతో. గుణం, సమాన ధర్మం కఠినత్వం కాదు, గుణం అండి ఇక్కడ. కానీ గుణం ఏదో చెప్పాలి కదా. కఠినత్వం అనే గుణంతో అన్నాడు ఆయన. మాలత్యాదుల కఠోరత్వం అన్నాడు. మళ్ళీ మాలత్యాదుల కఠోరత్వం నాకు ఇంకా అర్థం కాలేదు సార్. కఠోరత్వం అంటే కంపారిటివ్ అండి. కంపారిటివ్ అయినా కానీ సుకుమారత్వం లేకపోవటమే కఠోరత్వం. ఈ సుకుమారంగానే ఉన్నాయి కదా మాలతీలత, ప్రకాశమానమైన. కానీ పార్వతి ఉన్నంత సుకుమారంగా అవి లేవు అని. కంపారిటివ్ కంపారిజనే కదండి. ఆమె చాలా సుకుమారంగా ఉంది లతలు తీగలతో పోలిస్తే. అంటే దీంట్లో 4 విషయాలు కదండి. 2 ప్రకృతాలకి మధ్య రెండోది ఒకే క్రియ, 2 ప్రకృతాల మధ్య ఒకే గుణము, 2 అప్రకృతాల మధ్య ఒకే క్రియ సమాన ధర్మం, 2 అప్రకృతాల మధ్య ఒకే గుణం, అది సమాన ధర్మం. అంతే కదండి. ఇప్పుడు చూద్దామండి, ఇంకో రకంగా చూద్దాం. ప్రసాద్ గారు కొంచెం సమస్య పోయేట్టు చూద్దాం. చూడండి, ఇప్పుడు చెప్పింది ఎవరు? అన్నపూర్ణ గారా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు అన్నపూర్ణ గారు. ఇక్కడ మనం హెడ్డింగ్ ఏమిటి? 2 అప్రకృతాల మధ్య గుణం అన్నాం కదా. ఇక్కడ అప్రకృతాలు ఏమిటి? మాలతీలత,
చంద్రలేఖ అరటబోధే. ఇప్పుడు పార్వతీదేవికి దీనికి కాదు, మాలతీలతకి చంద్రలేఖకి, మాలతీలతకి అరటబోధకి, చంద్రలేఖకి అరటబోధకి, వీటికి సమాన గుణం. సమాన గుణం ఏమిటి? సౌకుమార్యం లేకపోవడం. ఈ సౌకుమార్యం లేకపోవడం అనేది ప్రకృతి నుంచి తీసుకొచ్చుకున్నాడు. కఠినంగా ఉన్నాయనేకుంటే సౌకుమార్యం లేకపోవడం అనేది. అరటబోధ అంత సౌకుమార్యంగా లేదు అనేది. వీటి మధ్య సమాన గుణము, సమాన ధర్మం గుణం. ఈ గుణం ఏమిటి? మీరు కఠోరత్వం అనుకోండి, లేకపోతే సౌకుమార్యం అనుకోండి, రిలేటివ్ ఇది. అంటే ఇట్స్ వెరీ వెరీ రిలేటివ్ పార్వతితో పోలిస్తే. ఈ అప్రకృతాల మధ్య గుణం సమాన ధర్మం అంటున్నాడు, రెండు అప్రకృతాల మధ్య. అవునండి. అయినప్పటికీ ప్రసాద్ గారి పాయింట్ వ్యాలిడ్. మళ్ళీ ఒకసారి వసంతలక్ష్మి గారిని అడుగుదాము. యాక్చువల్గా థిన్ లైన్ ఉంది సార్ ఇక్కడ, దానికి దీనికి థిన్ లైన్ ఉంది, కానీ అది క్లియర్గా లేదు నాకు నా వరకు. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మన ప్రసిద్ధమైనటువంటి మన మనసులో రూఢిగా ఉన్నవి ఏంటంటే ఇవన్నీ కూడా సౌకుమార్యంగా ఉంటాయని. ఏవి? మాలతీలత, చంద్రలేఖ, ఇవన్నీ కూడా సౌకుమార్యంగా ఉంటాయని మనకు రూఢిగా ఉంటుంది. ఇప్పుడు మరి ఇంకొకసారి చూసుకుంటే అంటే కవి చెప్పింది మనం వినాల్సిందండి. ఇంకా కవి ఎలా రాశారంటే వాటికంటే సుకుమారంగా ఆవిడ ఉందనే ఈ విషయాన్ని రాశారు. దాని ప్రకారం వెళ్ళడమే కదా. కంపారిజన్ ఇచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు కంపారిజన్ లో కూడా శరీరం యొక్క సన్నదనం, సన్నని మాలతీలత, స్వచ్ఛమైన కాంతి, ప్రకాశమైన చంద్రకళ, నున్నగా ఉన్న అరటి చెట్టు, ఈ రెండు కంపారబుల్గా ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ సపరేట్, లుకింగ్ సపరేట్, డిఫరెంట్గా లేవు. ప్రసాద్ గారు అంటే అలా కాదండి. ఇప్పుడు అంత సుకుమారంగా ఉన్నటువంటి మాలతీ తీగ ఇవేవి కూడా ఆవిడ సుకుమారం ముందర ఇవన్నీ తక్కువే అని చెప్పడం. ఆవిడ సుకుమారం తోటి కఠోరంగా ఉన్నాయని చెప్పడం. ఆవిడ సుకుమారం ఎక్కువగా ఇవన్నీ సుకుమారమైనవే, కానీ ఆవిడ ముందర ఇవన్నీ ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఈ సుకుమారం కూడా అసలు ఆవిడ సుకుమారంతో పోల్చదగినవి కాదన్నట్టుగా అలా చెప్పాడు కవి. అది కరెక్ట్ గా ఉంది. అవునండి, జయలక్ష్మి గారు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఇది కరెక్ట్ గా అన్వయిస్తుంది. ఇది వెరీ గుడ్. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. జయలక్ష్మి కాదండి, పద్మావతి గారు థ్యాంక్ యూ, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు అర్థమైంది. సో థ్యాంక్ యూ అండి, బాగుంది. నేను మొన్న చదువుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు, దాన్ని నాట్ క్లియర్ అని రాసుకున్నాను. పద్మావతి గారు మళ్ళీ ఒకసారి చెప్పరా? అంటే అలా కాదండి. యాక్చువల్ గా ఈ మాధవి లత, వెన్నెల, ఈ అరటి బోధ ఇవన్నీ కూడా అతి సుకుమారమైనవి, కరెక్టే. కానీ ఈ సుకుమారత్వం ఆవిడ సుకుమారం ముందర చాలా తక్కువ. ఆవిడ సుకుమారంతో కంపేర్ చేస్తే ఈ సుకుమారత్వం అసలు ఏ రకంగానూ అది అంటే అవి కఠినంగా ఉన్నట్టు, ఆవిడ ఇంకా అంతా కూడా ఇంకా సుకుమారంగా ఉన్నారు. అది అలా అనుకుంటే కరెక్ట్ అన్వయం కుదురుతుందిలేండి, కానీ స్టిల్ థిన్ లైన్ ఉంది అంతే. డిఫరెన్సెస్ చాలా థిన్ గానే ఉంటున్నాయి, కానీ థిన్ లైన్ మన మనసులో ఉందండి, కవి గారి మనసులో లేదండి. లేదు. అంటే అతి సుకుమారమైన వాటినే తీసుకున్నా కూడా అంతకన్నా కూడా ఆవిడ ఇంకా సుకుమారంగా ఉంది అని చెప్పడం. అవునండి, కరెక్ట్. ఇందాక నుంచి చెప్పుకుంటున్నా అదే కదండి రిలేటివిటీ అని ప్రసాద్ గారు. అంటే ఇంత థిన్గా మిగతావి లేవు, క్లియర్ గా ఉన్నాయి. మీ పద్మావతి గారు వడ్డిస్తేనే మనకు సరిపోయింది. సరిపోయింది. బాగుందండి పద్మావతి గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు తుల్యయోగిత చూసాం కదండి మనం. ఇది కూడా సూత్రం ఎలా డిరైవ్ చేశాము. పోలిక ఉండాలి, ఔపమస్య, స్ఫురిస్తూ ఉండాలి గమ్యత్వే, పదార్థగతమై ఉండాలి పదార్థగత్వేన, ప్రస్తుతానాం అప్రస్తుతానాం వా సమాన ధర్మ సంబంధే తుల్యయోగిత అన్నాడు. అంటూ మనం ఈ సమాన ధర్మం క్రియ కావచ్చు, గుణం కావచ్చు, ఈ రెండు చూసాం. మనం రెండు ప్రకృతాల మధ్య క్రియా సమానం చూసాం, రెండు ప్రకృతాల మధ్య గుణం సమానం చూసాం,
2 అప్రకృతాల మధ్య క్రియా సమానం చూసాం, 2 అప్రకృతాల మధ్య గుణ సమానం చూసాం. దీంతో తుల్య యోగిత కూడా మనం చెప్పుకున్నాము. సో ఇవాళ దీపకాలంకారము, తుల్య యోగిత అలంకారము, వాటి యొక్క భేదాలు చెప్పుకున్నాము. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రసాద్ గారు? నిన్న మీరు అడిగినట్లుగా రూపకాలంకారంలో సారూప్యం కాకుండా వైధర్మ్యం కూడా, సాధర్మ్యం కాకుండా వైధర్మ్యం కూడా ఇంగ్లీష్ బుక్లో ఇచ్చారండి. ఓకే, అయితే ఒక్కసారి చెప్పమంటారా? ఇప్పుడు వదిలేద్దాం. అది అక్కడేది ఇంపార్టెంట్ కాదండి. నా ఉద్దేశం అది కన్ఫ్యూజ్ చేస్తుందేమో మన వాళ్ళందరినీ నేను ఆపాను. నేను ఇవ్వలేదు. మీరు తర్వాత ఇందాక దీపకంలో మీరు క్రియా దీపకము, కారక దీపము 2 చెప్పినప్పుడు కారక దీపకం ఇంగ్లీష్లో ఉందా లేదా అని అడిగారు. అది కూడా ఉంది. ఓకే. తర్వాత చెప్పండి. మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇప్పుడు మనం ఆది దీపకము, మధ్య దీపకము, అంత్య దీపకము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న శ్లోకాలు ఉన్నాయి చూశారు. అవునండి. ఆ శ్లోకాలు ఇచ్చి అది 10 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఇచ్చాడు సార్. ఓహో, ఆ 3 శ్లోకాలు. కృపణానాం ధనం నాగానాం పణమాని అని చూశారు, అదొకటి. అవును. రాజతే తిమిరేణ అది ఒకటి. ఈ 2 10 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇచ్చాడు వీటిని. ఓకే. కాబట్టి మనం దీపకమును రూపకము ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్స్ లో రావు అనుకోవటానికి వీల్లేదండి. ఓకే. తర్వాత దీపకంలో ఒక క్వశ్చన్ ఉంది, పేజ్ నెంబర్ 101. రఘువర ప్రసాద్ బుక్ తీయండి. 101 రఘువర ప్రసాద్ బుక్ లో నాకు ఒకటి అర్థం కాలేదు. 101 దీపకంలో నా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి. దెహలీ దీపన్యయాం సదయత్ అన్నారు. పుస్తకం తెచ్చుకుంటాను. 101లో మీ దగ్గర మిగతా ఎక్స్పర్ట్ పెద్ద స్వాతి గారండి. అదే రఘువర ప్రసాద్ గారి బుక్ మీద ఎక్స్పర్ట్ స్వాతి గారు. పేజ్ నెంబర్ 101లో దెహలీ దీపన్యాయం విశ్వదయత్ అన్నారు. అది ఏమిటది? దేహలి అంటే గడప. ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు కదండి, దీపం గడప మీద పెట్టి అటు ఇటు అని. అదే దెహలీ దీప న్యాయం కదా. దెహలీ అంటే ఏంటి? దెహలీ అంటే గుమ్మం అండి. గుమ్మం మీద దీపం పెడితే అటు అవతల పక్కకి లోపలికి కూడా ఎలా అయితే వెలుతురు వస్తుందో అని మన ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు మన చెప్పారు కదండి సార్ లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు చెప్పిందే అక్కడ అడిగారు ఆయన. దేహలి అంటే గడప. నా పేరు గడప. దెహలీ అంటే గడప. మరి దీనికి మర్చిపోలేదు, నేను అలిగాను. సారీ సార్. అయితే అలక తిట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా కానీ అంతకన్నా ఏం రాస్తున్నాం? 2-3 సెంటెన్స్లు వస్తాయి, అంతకన్నా వస్తాయి. హలో, ఇది దెహలీ దీప న్యాయం అంటే అదేనండి. ఒక గుమ్మం మీద దీపం పెడితే దీపము అటుపక్కకి వస్తుందని ఇటుపక్కకి వస్తుందని ఒక న్యాయం ఉందండి. న్యాయాల్లో ఇస్తాడన్నమాట. ఒక పుస్తకం ఉంది, అన్ని న్యాయాలే ఇస్తాడు అందులో. అదే ఇక్కడ అడిగారు. అదే ఇప్పుడు మన లక్ష్మారెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఫస్ట్ చెప్పిందే అది. దీపం మనం గుమ్మం మీద పెడితే అటు ఇటు ఎలా అయితే వెళ్తురు వస్తుందో అని. ఆర్బిపి సార్ బుక్ లో 60వ పేజీలో ఈ వివరణ ఇచ్చారండి. వివరణ అని దాంట్లో దీపనం అంటే ఏమిటి, 2 గదుల మధ్యలో ఉన్న గడప దెహలి అని పెట్టి ఇచ్చారు మ్యాటర్. 60 అండి. 60లో ఎక్కడ వివరణ అని ఉంటుంది చూడండి, మిడిల్లో. అది దేహేలి అంటే గడప ఇచ్చారండి, మధ్యలో ఇచ్చారు. కూడా దీపనం అంటే ఏంటి అనేది అక్కడే ఉన్నది చూడండి. 2 గదులు ఉన్న గడప దేహేలి పైన పెట్టింది.
ఈ అలంకారంలో ప్రాకరణిక పదార్థాలు అప్రాకరణిక పదార్థాలు రెండు సమస్తంగా కలిసి ఉంటాయి. గుణక్రియారూపమైన సమాన ధర్మం ఈ రెండిట్లో ఒక దాంట్లో ఉండే రెండవ దానికి ప్రసంగత ఉపకారకంగా ఉంటుంది. అంటే ప్రాకరణిక వర్గంలో ఉంటే అప్రాకరణిక వర్గానికి, అప్రాకరణిక వర్గంలో ఉంటే ప్రాకరణిక ఈ ఉపకరించడాన్ని దీపనం అంటారు. రెండు గదుల మధ్యలో ఉన్న గడప దెహలి, ఇది పై పెట్టిన దీపం. రెండు గదులకు ఈ విధంగా బాగుందండి. ఇట్ ఆన్సర్స్ మై డౌట్. థ్యాంక్స్ అండి రమాదేవి గారు. రమాదేవి గారికి, పెద్ద స్వాతి గారికి కూడా చెప్పాలి. పెద్ద స్వాతి గారికి కూడా. పెద్ద స్వాతి గారు ప్రతిదానికి ఇంక్లూడ్ లేండి. అండ్ పెద్ద స్వాతి అనుకుంటాం. మమ. తర్వాత రూపకములో రూపకాలంకారం వ్యయకోత్తరీత సోదాహరణం లిఖత్ అలంకార సర్వస్వానుసారం రూపక స్వప్రభేదం సోదాహరణం నిరూపయత్. ఇది మనకి ఇచ్చిన అసైన్మెంట్ క్వశ్చన్ సార్. ఇది అలంకార సర్వస్వానుసారం రూపక స్వప్రభేదం సోదాహరణం నిరూపయత్. ఇది లాస్ట్ ఇచ్చిన క్వశ్చన్. ఇది ఇప్పుడండి స్వప్రభేదం అన్నాడు కాబట్టి ముందు దీపకం రాసి తర్వాత ఇది రాయమంటారా, లేకపోతే ఎలా రాయాలి? ఇక్కడ మనం మాట్లాడుతున్న దీపకం గురించి కాదు, రూపకం గురించి. అంటే రూపకంలో ఇప్పుడు రూపకం రాస్తున్నప్పుడు భేదాలు ఎలా రాయాలి? ఉన్నాయి కదండి, రూపకం భేదాలు ఉన్నాయి కదా. రూపకం భేదాలు ఉన్నాయండి, అవన్నీ రాస్తున్నాం, అది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు దీపకం గురించి అడుగుతున్నాను. ఏంటంటే దీపకంలో ఇప్పుడు రెండు భేదాలు రాయమన్నారు కదా, ముందు దీపకం రాశాక అప్పుడు దీని భేదాలు రాయమంటారా, లేకపోతే భేదాలు ముందు అన్ని చెప్పి అప్పుడు దీపకం రాయమంటారా? దీపకం గురించి రాసి తర్వాత భేదాలు చెప్పడం అది సాధారణ ధర్మం. అవునండి, దాని డెఫినేషన్స్ అన్నట్టుగా రాసి లాస్ట్ లో డిఫరెన్సెస్ రాయాలి, ఎండింగ్ డిఫరెన్స్ తో క్లోజ్ చేయండి. అదే ప్రస్తుతానాం అప్రస్తుతానాంచ దీపకం అని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీపకంలో మూడు రకాల విభాగాలు ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య దీపకం అని చెప్పి వాటికి ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. అలాగేనండి. లక్ష్మారెడ్డి గారు మీకు ఒకటండి, నిన్న మధ్యాహ్నం మేడం గారు క్లాస్ చెప్తున్నప్పుడు అందరూ ఆ క్లాసులోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అత్యంత అద్భుతంగా అన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే మీరు నిన్న ఉదయం చెప్పినవన్నీ బాగా అందరికీ జ్ఞాపకం ఉండి అందరూ చాలా బాగా దాని గురించి వర్ణించారండి. మేడం కంటే కూడా లక్ష్మారెడ్డి గారే చాలా బాగా క్లియర్ గా చెప్పారు రూపకాలంకారంలో ఉండే. రూపకాలంకారం గురించి అడగంగానే వాళ్ళు ఆవిడ గబగబా అందరూ ఎంత బాగానో చెప్పారు. దానికి కారణం మీరే. రికార్డింగ్ ఆపేస్తే బాగుంటుందండి. కృష్ణార్పణం అండి. రికార్డింగ్ ఆపమంటున్నారు నీరజ గారు. నీరజ గారు ఇంకా రాలేదు, వచ్చారు, ఆవిడ చెప్పారు ఇప్పుడు ఆపండి.